హాయ్ ఫ్రెండ్స్, ఇక ఇవాళ ఏం జరగబోతుందో తెలుసుకుందామా. ఇక పారిజాతం అయితే జ్యోత్స్నను కొడుతూ ఇక ఇలా అంటూ ఉంటుంది, నువ్వు ఫోన్ కాల్లో మాట్లాడేది నా కొడుకు అని తెలిసి చావక అప్పుడు అలా చెప్పానే, కానీ అదే నిజం నాకు తెలిసి ఉండింటే కనుక నా తిప్పలేవో నేను పడి ఉండేదాన్ని అంటూ పారిజాతం గట్టిగా అరుస్తూ ఉంటుంది. అవును నిజమే, నేను స్వార్థపరురాలిని. నా రక్తం మాత్రమే బాగుండాలనుకునే స్వార్థపరురాలిని. నేను ఒక తల్లిని. నా కొడుకంటే నాకు చాలా ఇష్టం. నువ్వు, మీ నాన్న, మీ తమ్ముడు, నేను మనం మాత్రమే బాగుండాలని అనుకుంటాను. మనమంతా బాగుండడానికి ఎవరినైనా నాశనం చేస్తాను, కానీ మనదే మనమే నాశనం చేసుకోవాలని మాత్రం నేను కోరుకోను అని పారిజాతం అంటూ ఉండగా ఇక జ్యోత్స్న కలుగజేసుకొని, గ్రాని నేను నీ రక్తాన్నే కదా అని అంటూ ఉంటుంది. అందుకే పేరింట్లో బతకాల్సిన నిన్ను కోట్ల ఆస్తికి వారసురాలని చేసి ఇక్కడ పడేశాను అంటూ పారిజాతం గట్టిగా అరుస్తూ ఉంటుంది. అయినా నువ్వు గొప్పదానివైతే సరిపోతుందా? నీ తండ్రికి, నీ తమ్ముడికి సహాయం చేయవా? పాపం వాళ్ళు బతకాలి కదా. అయినా ఒక మాట చెప్పు, వాళ్ళు ఏమడిగారు? ఈ డబ్బు ఆస్తి అడిగారా? చిన్న సాయం అడిగారు, అది కూడా చేయలేకపోయావు కదే. సమయానికి అల్లుడు గారు వచ్చి సాయం చేశారు కాబట్టి సరిపోయింది, లేకపోతే నా మనవుడు జైల్లో చిప్పకూడు తింటూ బతికేవాడు అంటూ పారిజాతం గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక జ్యోత్స్న నిదానంగా ఆలోచిస్తూ పైకి లేస్తూ ఇలా అంటూ ఉంటుంది, గ్రాని, శ్రీధర్ మామయ్యకు నిజం చెప్పింది నేనే, అలా వెళ్ళి కాపాడమని చెప్పింది నేనే అంటూ కవర్ చేస్తూ ఉంటుంది. ఇక పారిజాతం ఆ మాటలు నమ్మి, అయ్యో నాకు ముందే చెప్పొచ్చు కదే అని అంటూ ఉంటుంది. అయ్యో, ఈ నిజాన్ని నువ్వు ముందే చెప్పిండాల్సింది కదనే, నేను తొందరపడి నిన్ను కొట్టేశాను అని అంటూ ఉండగా ఇక జ్యోత్స్న అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, నాకు తెలుసు గ్రాని, ఎవరిని ఎలా గుడ్డల్లో పడేయాలో నాకు బాగా తెలుసు అని జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది. ఇక పారిజాతం అయితే, అయ్యో పాపం నా మనవరాలని చాలా కొట్టేశానే, ఈ చేతులతో కొట్టేశానే, నాకు ముందే నిజం తెలిసింటే ఎంత బాగుండే అని అంటారనుకున్నావా అంటూ ఇక జ్యోత్స్నను లాగుతూ ఉంటుంది. ఈ పారిజాతం పువ్వులు తలలోనే పెట్టుకుంటుంది, చెవిలో కాదు. నేను నమ్మేశాను అనుకున్నావా? నేను నేర్పించిన టెక్నిక్లు నా దగ్గరే ప్రయోగిస్తావా? నేను ఇవన్నీ నమ్మనే, నాకు తెలియదు అనుకుంటున్నావా అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే ఇలా అంటూ ఉంటుంది, నేను కాశీ మీద కోపంతోనే అలా చేశాను గ్రాని అని అంటూ ఉండగా, ఇంకా చాలు ఆపు, ఇంకొక మాట కూడా నువ్వు మాట్లాడకు, ఇంకా ఏం కవర్ చేయాలని కూడా చూడకు. ఇంకోసారి బాగా గుర్తుపెట్టుకో, అక్కడున్నది దాసు, మీ నాన్న, కాశీ మీ తమ్ముడు, సొంత తమ్ముడు. కాబట్టి రేపు ఎప్పుడైనా వాళ్ళకు సాయం చేయాల్సి వస్తే నీ ఎమోషన్స్, నీ ఆలోచనలు అన్నీ పక్కన పెట్టి కానీ వాళ్ళకు నువ్వే సాయం చేయాలి, అర్థమైందా అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది పారిజాతం. ఇంకోసారి ఇలా జరగడానికి వీల్లేదు, అర్థమవుతుందా అంటూ గట్టిగా అంటూ ఉండగా ఇక జ్యోత్స్న అయితే భయంతో అలాగే గ్రాని అంటూ ఉంటుంది. ఇక అలా చెప్పి పారిజాతం అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక జ్యోత్స్న అయితే పారిజాతం కేసి చూస్తే ఇలా అనుకుంటూ ఉంటుంది, అమ్మో, గ్రానికి ఇంత కోపం వచ్చింది ఏంటి? తన మనవడికి సాయం చేయలేదంటేనే ఇంత కోపం వచ్చిందంటే ఇక తన కొడుకుని చంపబోయింది నేనే అని తెలిస్తే ఇంకేమైనా ఉందా, నన్ను అడ్డంగా పాతిస్తుంది అంటూ భయపడిపోతూ ఉంటుంది. ఇక ఎలాగైనా దాసుని కొట్టింది నేనే అన్న విషయం తెలియకూడదు, అలా తెలియకుండా నేనే చూసుకోవాలి అనుకుంటూ ఇక భయపడుతూ ఉంటుంది. అయినా వీటన్నిటికీ కారణం ఆ దీపే. అదే గనక లేకపోతే నా లైఫ్ అంతా ప్రశాంతంగా ఉండేది. మళ్ళీ నా దరిద్రానికి అదే ప్రాణదాత అయి తిరిగి వచ్చింది. ఇంకేం చేయాలి, ఇంకా ఎలా దీన్ని తప్పించాలి, అదే అసలైన వారసురాలు అని ఇంట్లో వాళ్ళందరికీ తెలిసేలోపే నేనే ఏదో ఒకటి చేయాలి అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది జ్యోత్స్న. ఇక మరోవైపు ఇక కాంచన అయితే ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచనలో ఉంటుంది. ఇక కాంచన అయితే జ్యోత్స్న అన్న మాటలను తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఈ శౌర్య నిజంగా నీ కూతురు అయ్యి ఉంటే బాగుండేది బావా, ఎవరో కూతురికి నువ్వు బర్త్డే చేస్తున్నావు, నువ్వు చాలా గొప్పవాడివి అంటూ రెచ్చగొట్టిన మాటలను కాంచన గుర్తు తెచ్చుకొని బాధపడుతూ కూర్చొని ఉంటుంది. ఇక ఇంతలో
కార్తీక్ దీపలు బయటికి వస్తూ కాంచనని చూసి ఎందుకు అమ్మ అంతలా బాధపడుతూ కూర్చుంది అని దీపను అడుగుతూ ఉంటాడు. సాయంత్రం నుంచి ఇలాగే కూర్చుంది, అందరూ వెళ్ళిపోయినప్పటి నుండి ఇలాగే ఆలోచిస్తుంది బావా అని దీప సమాధానం ఇస్తూ ఉంటుంది. సరే నువ్వు వెళ్ళి భోజనం చేద్దురా అత్తయ్య అని పిలువుపో అని కార్తీక్ చెబుతూ ఉండగా, లేదు బావా ఇప్పటికే 4 సార్లు పిలిచాను అయినా రాలేదు, ఈసారి నేను వెళ్ళలేను, నువ్వే వెళ్ళి నిజమేంటో కనుక్కో అంటూ దీప కార్తీక్కి చెబుతుంది. సరే నువ్వైతే అక్కడికి రాకు, ఇక్కడే ఉండి చూస్తూ ఉండు అంటూ కార్తీక్ కాంచన దగ్గరికి వెళ్తాడు. అమ్మ భోజనం చేయలేదు అని అడుగుతూ ఉండగా, లేదురా నాకు ఆకలిగా లేదు అని అంటూ ఉంటుంది కాంచన. ఇక కార్తీక్ అయితే మరి ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు అమ్మ, నేను ప్రాణదాత గురించి నిజం దాచిపెట్టానని నీకు కోపంగా ఉందా అని కార్తీక్ అంటూ ఉండగా, లేదురా నాకెందుకు కోపం, నువ్వు నిజం చెప్పేసావు కదా, అందులో అక్క చెప్పింది కదా మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారు అని అని కాంచన అంటూ ఉంటుంది. నిజమే, నేను దీపకు రుణపడిపోయానురా, ఆ రుణం తీర్చుకోవాలి అంటూ కాంచన అంటూ ఉంటుంది. ఇంకా ఎందుకు రుణం, ఎప్పుడో తీరిపోయింది కదా అని కార్తీక్ అంటూ ఉంటాడు. ఎలా తీరిపోయిందిరా అని అడుగుతుండగా, అదే దీప నీ కొడుకు ప్రాణాలని కాపాడింది, నువ్వు నీ కొడుకుని దీపకి ఇచ్చేసావు, ఇంకా రుణం తీరినట్టే కదమ్మా అని అంటూ ఉండగా, అవును నిజమే తీరిపోయింది, కానీ ఇంకా నాకు ఒక బాధ ఉందిరా అని అంటూ ఉండగా, ఏంటమ్మా అత్త అన్న మాటలకి బాధగా ఉందా అని అంటూ ఉండగా, లేదురా ఇక జ్యోత్స్న అన్నందుకు బాధగా ఉంది అని కాంచన అంటూ ఉండగా, ఇక జ్యోత్స్న పారుల గురించి తెలిసిందే కదా అమ్మ, ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు, కానీ ఈసారి ఎందుకో పారు పాజిటివ్గా ఆలోచించింది, కానీ జ్యోత్స్న మాత్రం ఇంకా మారడం లేదు అని అంటూ ఉండగా, వదిలేసే వాళ్ళు ఏవో ఒకటి అంటూ ఉంటారు, ఆ మాటల్ని పట్టించుకోకు అని అంటూ ఉండగా, ఇక కాంచన కలుగజేసుకొని అన్ని మాటలు కాదరా, ఖచ్చితంగా ఒక్క మాట గురించే నాకు బాధగా ఉంది అని అంటూ ఉంటుంది. ఏ విషయం అమ్మా అని అడుగుతూ ఉండగా, శౌర్య నీ కన్న కూతురు కాదు అన్నది కదా అని అడుగుతూ ఉంటుంది. ఇక దానికి సమాధానం నేను అప్పుడే చెప్పేశాను కదా, జ్యోత్స్నకు అర్థమయ్యే భాషలోనే చెప్పేశాను కదమ్మా అని అంటూ ఉంటాడు. మరి అదే ప్రశ్న నేను అడిగితే అని కాంచన అంటూ ఉండగా, ఇక దీప కార్తీక్లు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక కార్తీక్ అయితే అమ్మ అంటూ ఉంటాడు. అవునరా, నేను అనేది శౌర్య గురించి కాదు, శౌర్య ఉంది, నువ్వు నీకు ఇంకొక బిడ్డ ఎందుకు ఉండకూడదు అని అంటూ ఉండగా, ఏంటమ్మా నువ్వు మాట్లాడేది ఏంటి అని అంటూ ఉండగా, నేను శౌర్యని ఏమీ అనట్లేదురా, నీకు దీపకు ఇంకొక బిడ్డ ఉంటే బాగుంటుంది అని అంటున్నాను, ఉంటే బాగుంటుంది, ఉండాలి కూడా, శౌర్యకి కూడా తనకు తోడు ఉన్నట్లుగా ఉంటుంది, నీకు దీపకు ఇంకొక బిడ్డ ఉండాల్సిందే అంటూ కాంచన అన్న మాటలు విని ఇక దీప అయితే బాధతో అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక కార్తీక్ దీపని చూసి ఇలా అనుకుంటూ ఉంటాడు. ఇక కాంచనతో ఇలా అంటాడు, కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది, ఏమీ ఆలోచించకుండా త్వరగా తినేసి పడుకో అంటూ కార్తీక్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచన అయితే అలా ఆలోచిస్తూనే ఉంటుంది. ఈ ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పాలి, కాలం కాదురా, అయినా ఈరోజు జ్యోత్స్న అన్నది రేపు ఇంకొకరు అడుగుతారు, ఇలా ఎంతమందికని సమాధానం చెప్పుకుంటూ పోవాలి, కాలమే సమాధానం చెబుతుంది అని నువ్వు వెళ్ళిపోతున్నావు, అలా కాదు, మీ ఇద్దరికీ ఖచ్చితంగా ఇంకొక బిడ్డ పుట్టి తీరాలి, లేదంటే ఈ సమాజానికి వాళ్ళు వేసే ప్రశ్నలకి మనము సమాధానం చెప్పలేము అని కాంచన అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు ఇక దీప శౌర్య మెడలో అయితే లాకెట్ వేస్తూ ఉంటుంది. అమ్మ నువ్వే ప్రాణదాత అవన్నీ నీకు ముందే తెలుసు కదా, మరి నాకెందుకు చెప్పలేదమ్మా అని శౌర్య అడుగుతూ ఉంటుంది. ఇక ఇంతలో కార్తీక్ అక్కడికి వస్తూ, నేను చెప్పాను కదా రౌడీ, అందరికీ చెప్పేశాను కదా అని అంటూ ఉంటాడు. ఇక ఇంతలో ఇక శౌర్య అయితే ఇలా అడుగుతుంది, అమ్మ ఈ లాకెట్ నీది కదా, మరి నీ మెడలో ఉండాలి కదా అని అంటూ ఉండగా, మా అమ్మ నా మెడలో వేసింది, నేను నీ మెడలో వేస్తున్నాను అని అంటూ ఉండగా, ఎవరమ్మా మీ అమ్మ అని అంటూ ఉండగా, కాదమ్మా సుమిత్ర అమ్మ నాకు వేసింది కదా, నేను నీ మెడలో వేస్తున్నాను అంటూ ఉంటుంది. సుమిత్ర అమ్మమ్మకి నీకు మాటలు లేవా అమ్మ, మరి అమ్మమ్మకు నానమ్మకు మాటలు లేవా, అమ్మమ్మకు తాతయ్యకు మాటలు లేవా అని అడుగుతూ ఉంటుంది.
ఇక కార్తీక్ కలగజేసుకొని రౌడీ ఇవన్నీ నీకు ఎవరు చెప్పారు అని అడుగుతూ ఉండగా, అదేంటి నాన్న ఈ మాటలన్నీ నేను విన్నాను కదా, అందుకే అడుగుతున్నాను అని శౌర్య అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ కలగజేసుకొని పెద్దవాళ్ళ మాటలను పిల్లలు వినకూడదు, ఒకవేళ విన్నా పట్టించుకోకూడదు సరేనా అని అంటూ ఉంటాడు. సరేనా అన్న, రేపు మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామా అని అడుగుతుండగా, ఏంటి మళ్ళీ రేపు స్కూల్ డుమ్మా కొడదాం అనుకుంటున్నావా, నువ్వు రేపు స్కూల్కి వెళ్ళాల్సిందే అని అంటూ ఉండగా, శౌర్య అయితే మరి అమ్మమ్మ పిలిచింది కదా నాన్న అని అంటూ ఉంటుంది. అమ్మమ్మ పిలిచింది మమ్మల్ని, నిన్ను కాదు, నువ్వు మాత్రం స్కూల్కి వెళ్ళాల్సిందే అని అంటూ ఉండగా, నాన్న ప్లీజ్ నేను వస్తాను అని అంటూ ఉండగా, దీప అయితే ఇలా అంటూ ఉంటుంది. నువ్వు ఇవాళ వచ్చావు కదమ్మా, రోజు ఇలా స్కూల్కి డుమ్మా కొట్టకూడదు సరేనా, సరే వెళ్ళి త్వరగా పడుకుందావు కానీ రా అని అంటూ ఉండగా, లేదమ్మా నేను పెద్దనాన్నమ్మ దగ్గర వెళ్ళి పడుకుంటాను, సరే నాన్న థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ ఉంటుంది. ఇక దీపక్ కూడా థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతూ ఉండగా, ఇక దీప నేనేం నీకేం చెప్పలేదు కదా, ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నావు అని అడుగుతూ ఉండగా, నువ్వు మా నాన్నను కాపాడావు కదా అమ్మ, అందుకే ఈ థ్యాంక్స్ అని శౌర్య అంటూ ఉంటుంది. ఇక శౌర్య అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక కార్తీక్ని అయితే దీప ఇలా అడుగుతుంటుంది, బావా పాలు తాగుతావా అని అడుగుతూ ఉండగా, వద్దు దీప నువ్వే తాగు, బాగా నిద్ర పడుతుంది అని అంటూ ఉండగా, ఇప్పుడు నేను ఒక 10 నిద్ర మాత్రలు వేసుకున్నా నాకు నిద్ర పట్టదు బావా అని అంటూ ఉండగా, దేనికి అని కార్తీక్ అడుగుతూ ఉంటాడు. అమ్మ రేపు ఏం నిర్ణయం తీసుకుంటుందో ఏమో అని నాకు చాలా టెన్షన్గా ఉంది బావా అని దీప అంటూ ఉంటుంది. అమ్మ చివర్లో వెళ్ళొస్తాను దీప అన్న ఒక్క మాటతో నన్ను క్షమించేసింది అని నాకు అర్థమైపోయింది బావా అని అంటూ ఉండగా, మరి ఇంకెందుకు నిద్ర పట్టదు నీకు అని అడుగుతూ ఉంటాడు. నన్ను ఇంకా క్షమించాల్సింది అత్తయ్య గారు ఉన్నారు అని అంటుండగా, మళ్ళీ ఇదేంటి మా అమ్మ నిన్నేమన్నది, నిన్నెందుకు క్షమించాలి అని కార్తీక్ అడుగుతూ ఉంటాడు. ఇందాక మన ఇద్దరికీ కలిపి ఒక బిడ్డ ఉండాలి అని అత్తయ్య అడిగింది కదా బావా, ప్రతి ఆడది మొదటగా తల్లి కావాలి అని అనుకుంటుంది, ప్రతి తల్లి తన బిడ్డలకు కూడా కావాలి అని అనుకుంటూ ఉంటుంది, ప్రతి ఆడదానికి కలిగే కోరికే అది అని అంటూ ఉండగా, ఇక కార్తీక్ మరి నువ్వేమనుకుంటున్నావు అని అడుగుతూ ఉండగా, అది మన ఇద్దరం కలిసి తీర్చాల్సిందే బావా అని అంటూ ఉంటుంది, మన ఇద్దరికి ఒక బిడ్డ పుట్టాల్సిందే అని దీప అంటూ ఉంటుంది. అది నిజమే అనుకో, కానీ ఇవన్నీ పక్కన పెడితే నాకు నిజాలు చెప్పేయాలనిపిస్తుంది, దీపే నీ కన్న కూతురు అని అత్తయ్యకి చెప్పేయాలనిపిస్తుంది అని కార్తీక్ అంటూ ఉంటాడు. ఇక దీప అయితే ఈరోజు చెప్పావు కదా బావా నేనే ప్రాణదాతని అని, అలాగే ఏదో ఒక రోజు నేనే తన కన్న కూతురు అని చెప్పే నిజం చెప్పే సమయం కూడా వస్తుంది. అయినా నాకు చాలా సంతోషంగా ఉంది బావా, అయినా వాళ్ళందరితో పాటు నేను చాలా కంగారు పడ్డాను, ఆ ప్రాణదాత ఎవరో అని, ఎవరిని తీసుకొస్తావు అంటూ నేను వాళ్ళతో పాటు ఎదురు చూశాను. మొత్తానికి అమ్మ నాన్నను మమ్మల్ని అందరినీ నువ్వు కలిపేశావు బావా అని అంటూ ఉండగా, ఇక కార్తీక్ అయితే ఇలా అంటూ ఉంటాడు. అసలు అత్తయ్య మామయ్య ఇద్దరి మధ్యలో గొడవ ఎవరి కారణంగా వచ్చింది అని అడుగుతూ ఉండగా, దీప ఇంకెవరు బావా నా వల్లనే కదా అని అడుగుతూ ఉండగా, కాదు జ్యోత్స్న వల్ల వచ్చింది, జ్యోత్స్న రెచ్చగొట్టి వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టింది, దానిని ఇంకా వాళ్ళిద్దరిని విడగొట్టి దానికి కారణం నిన్నుగా చేసి నిన్ను కూడా అక్కడి నుండి గెంటేయాలని తను చూసింది, అందుకే నువ్వు బాధపడేది నాకు ఇష్టం లేదు కదా, అందుకే నేను నీకు మాట ఇచ్చాను ఎలాగైనా మీ అమ్మ నాన్నలను కలుపుతాను అని, అందుకే ఇదంతా చేశాను అని కార్తీక్ చెబుతూ ఉంటాడు. అది సరే బావా, ఇప్పుడైతే అమ్మ బాగా మారిపోయింది, మళ్ళీ ఇప్పుడు జ్యోత్స్న పారిజాతంలో ఇద్దరు కలిసి అమ్మ మనసునైతే పాడు చేయరు కదా అని అడుగుతూ ఉండగా, ఇక కార్తీక్ అయితే ఇలా అంటూ ఉంటాడు. అత్తయ్య నీ మీద కోపంతో తాళి తీసిందే కానీ జ్యోత్స్న ఏది చెబితే అది నమ్మే రకం కాదు, అందుకే ఇక శౌర్య విషయంలో జ్యోత్స్నను బాగా తిట్టింది అని కార్తీక్ అంటూ ఉండగా, ఇక దీప అయితే ఇలా అంటూ ఉంటుంది. అమ్మ నన్ను దగ్గరకు తీసుకుంటే నాకు అంతకంటే ఇంకేమీ వద్దు బావా, ఈ జీవితానికి అదే చాలు అని దీప అంటూ ఉంటుంది. తదాస్తు నీ కోరిక తీరిపోతుంది, రేపు అత్తయ్యకు ఏదో ఒక రోజు మంచి ముహూర్తం చూసుకొని దీపే నీకు అన్న కూతురు అని కూడా నిజం చెప్పేస్తాను, ఇక మనమంతా కలిసి తిరుపతి వెళ్ళి మొక్కు తీర్చుకోవచ్చు అని కార్తీక్ చెబుతూ ఉంటాడు.
ఏంటి బావా నువ్వు కొండకు తీసుకొస్తానని మొక్కుకున్నావా అని దీప అడుగుతూ ఉండగా అదేం చెప్తావులే, నాకు చాలా మొక్కులే ఉన్నాయి. సరే నువ్వు వెళ్ళి వేడివేడిగా పాలు తీసుకురా అని దీపక్ అంటూ ఉండగా, అదేంటి బావా ఇప్పుడే తాగనన్నావు అని అంటూ ఉండగా, ఎందుకో నిన్ను చూస్తుంటే పాలు తాగాలనిపిస్తుంది, త్వరగా వెళ్ళు అని అంటూ ఉండగా, సరే బావగారు ఇక్కడే ఉండండి ఇప్పుడే తీసుకొస్తాను అంటూ దీప వెళ్ళబోతూ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకో, వేడివేడిగా ఉండాలి అని కార్తీక్ చెబుతూ ఉంటాడు. ఇక సరే సరే అంటూ దీప అక్కడి నుండి వెళ్తుంది. ఇక దీప వెళ్ళిపోగానే కార్తీక్ కూడా ఇలా అనుకుంటూ ఉంటాడు. పైకి నవ్వుతూ ఉన్నాను కానీ రేపు అత్తయ్య ఏ నిర్ణయం తీసుకుంటుందో ఏంటో అని నాకు చాలా భయంగానే ఉంది అని అనుకుంటూ ఉంటాడు. ఇక మరుసటి రోజు తెల్లవారగానే ఇక కాంచన అయితే చాలా సంతోషంతో రెడీ అవుతూ ఉంటుంది. రే కార్తీక్ త్వరగా రండి, దీప త్వరగా రండి అంటూ కేకలు వేస్తూ ఉంటుంది. ఇంతలో అనసూయమ్మ బాక్స్ పట్టుకొని వస్తూ ఉంటుంది. అబ్బో నీ ఆనందం చూస్తుంటే మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చేలాగా లేవు చెల్లెమ్మ. సరే మీ అన్నయ్యకు ఇష్టమని పాలకోవా నువ్వే దగ్గరుండి చేసావు కదా, తీసుకెళ్ళు అంటూ బాక్స్ని కాంచనకి ఇస్తూ ఉంటుంది. అవునక్క, నాకు అన్నీ మా నాన్న బుద్ధులే వచ్చాయి. మా అన్నయ్య మాత్రం అంతా మా అమ్మలాగనే, తన ఇష్టాలన్నీ మా అమ్మలాగనే, తనకు చాలా ఇష్టమని పాలకోవా చేశాను అంటూ తెగ ఆనందపడిపోతూ ఉంటుంది కాంచన. ఈ రోజుతో మన రెండింటికి పట్టిన గ్రహణం విడిపోతుంది. అప్పుడు నా చేత్తోనే ఈ పాలకోవని మా అన్నయ్యకి తినిపిస్తాను అంటూ చాలా సంబరపడిపోతూ ఉంటుంది. నీ ఆనందం చూస్తుంటే నువ్వు ఖచ్చితంగా మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేలాగా లేవు చెల్లెమ్మ అంటూ అనసూయ అంటూ ఉండగా, ఇక ఇంతలో ఖచ్చితంగా రాము 2 రోజులు అక్కడే ఉండి సరదాగా గడిపి వద్దాము అంటూ శ్రీధర్ అంటూ ఉంటాడు. ఇక అందరూ ఒక్కసారిగా శ్రీధర్ మాటలకు షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటారు. ఏంటి మీరందరూ అలా చూస్తున్నారు, నేను రాననుకున్నారా ఏంటి అని అంటూ ఉండగా, లేదు మాస్టరు, నువ్వు నేరుగా తాతయ్య వాళ్ళ ఇంటికి వస్తావు అనుకున్నాను అని కార్తీక్ చెబుతూ ఉండగా, అదేంటి చెల్లెమ్మ చెప్పింది కదా కుటుంబం మొత్తం రావాలి అని శ్రీధర్ చెబుతూ ఉంటాడు. ఇక మీరందరూ ఆటోలో వెళ్ళడానికి ఇబ్బంది పడతారు అని అందుకే నేను కారు తీసుకొని వచ్చాను అని శ్రీధర్ అంటూ ఉండగా, కాంచన ఇంకా ఇలా అంటూ ఉంటుంది. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా మనం ఆటోలోనే వెళ్ళాము కదరా, అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఎలా వస్తుంది అని కాంచన అంటూ ఉంటుంది. కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా అత్తయ్య, అపార్థాలతో దూరమైన బంధాలు మళ్ళీ అర్థం చేసుకొని దగ్గర అవ్వచ్చు కదా అని దీప చెబుతూ ఉంటుంది. లేదు దీప, కొన్ని సందర్భాల్లో మనం తీసుకున్న నిర్ణయాలకే కట్టుబడి ఉండాలి, మళ్ళీ నేను నమ్మి బాధపడాల్సిన అవసరం రాకూడదు అని కాంచన అంటూ ఉంటుంది. ఇక శ్రీధర్ కలుగ చేసుకొని అలా బాధపడే అవకాశం లేదు, ఇక రాదు అని తెలిస్తే అని అంటూ ఉండగా, అలాంటిదేమీ ఉండదు. ఇక మోసం పోయిన తర్వాత ఒకసారి మోసపోయాక ఇక బాధపడాల్సిందే అంటూ కాంచన అంటూ ఉంటుంది. నమ్మకం నిలబెట్టుకోకపోతే వచ్చేటివి భయాలే, అది నాకు బాగా అర్థమయ్యింది. ప్లీజ్ మీరు దయచేసి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, మీ కుటుంబంలో నన్ను ఒకటిగా ఉండనివ్వండి, నేను మీ నమ్మకాన్ని వమ్ము చేయను, మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అని శ్రీధర్ అడుగుతూ ఉంటాడు. మీకు నమ్మకం కోసం మీకు అవకాశాన్ని ఇస్తే మీరు అధికారంగా తీసుకుంటారు అని కాంచన అంటూ ఉండగా, అధికారంగా తీసుకున్న అది బాధ్యతతోనే తీసుకుంటాను అని శ్రీధర్ చెబుతూ ఉంటాడు. మీరు బాధ్యత తీసుకోవాల్సిన కుటుంబం వేరే ఉంది, మీరు అధికారం చూపించాల్సిన కుటుంబం కూడా వేరే ఉంది అని అంటూ ఉండగా, ఇక దీప, కార్తీక్, అనసూయ అమ్మలు శ్రీధర్ అయితే ఒక్కసారిగా మౌనంగా ఉండిపోతారు. ఇక శ్రీధర్ కలగజేసుకొని ఇలా అంటాడు. సరే నా పరిధి ఏంటో నాకు అర్థమయ్యింది అని అంటూ ఉండగా, కాంచన కలుగజేసుకొని మా ఇంటికి అధికారం తీసుకోవాల్సింది ఇంటి యజమాని నా కొడుకు కార్తీకే, మా కుటుంబం అంతా వీడిపైనే ఆధారపడి ఉంది అని కాంచన చెబుతూ ఉండగా, ఇక శ్రీధర్ కలుగజేసుకొని సరే మీ కుటుంబమే అన్న దాంట్లోనైనా చివరిగా నా పేరైనా ఉండనివ్వండి, నాకు అది చాలు అని శ్రీధర్ అంటూ ఉంటాడు. ఉండాలి అని మీరు కోరుకున్న ఉంచాలన్న అధికారం నాకు లేదు, ఎందుకంటే ఏదైనా ఒకటి మనము దానంగా ఇచ్చేసినప్పుడు మళ్ళీ దాన్ని తిరిగి పొందాలనుకున్న హక్కు
హక్కు మనకు లేదు. నేను ఆల్రెడీ కావేరికి మిమ్మల్ని దానంగా ఇచ్చేశాను, నాకు ఆ హక్కు లేదు అంటూ కాంచన చెబుతూ ఉంటుంది. సరే మాస్టారు మీరు వెళ్ళండి, మేము వస్తాము కానీ అని కార్తీక్ అంటూ ఉండగా ఉదయాన్నే లేచి టిఫిన్ చేసి స్నానం చేసి రెడీ అయ్యి వచ్చింది. నేను ఒక్కడే వెళ్ళడానికి కాదు, పద మనమంతా కలిసి వెళ్దాము. మీరు ఎలాగైనా క్యాబ్ అయినా బుక్ చేసుకోవాలి, లేదా ఆటోలోనైనా వెళ్ళాల్సిందే. అదేదో నా కార్నే క్యాబ్గా అనుకొని రండి అంటూ శ్రీధర్ చెబుతూ ఉంటాడు. చంటిదాన్ని కూడా పిలవండి, ఇక టైం అవుతుంది అని అంటూ ఉండగా అది లేదు స్కూల్కి వెళ్ళింది మాస్టర్ అని కార్తీక్ చెబుతూ ఉంటాడు. సరే అనసూయమ్మ గారు మీరు వస్తున్నారా అని అడుగుతూ ఉండగా లేదండి మీరు మాత్రమే వెళ్తున్నారు, నేను రావట్లేదు. చెల్లెమ్మ టైం అవుతుంది మీరు వెళ్ళండి అంటూ కాంచనకు చెబుతూ ఉంటుంది అనసూయ. సరే మీరంతా కలిసి రండి, నేను కార్ దగ్గర బయట వెయిట్ చేస్తూ ఉంటాను అంటూ శ్రీధర్ బయటికి వెళ్ళిపోతాడు. ఇక కార్తీక్ కలగజేసుకొని అమ్మ వెళ్దాం పదా అని అంటూ ఉండగా కాంచన అయితే ఇలా అంటుంది. రే నేను నీ కోసం అయితే వస్తానురా, కానీ నా కోసమైతే ఇంకొకసారి మీ నాన్నను రావద్దని చెప్పు అని అంటూ ఉండగా దీప ఆయన ఏదో ప్రేమతో వచ్చారులేండి అత్తయ్య అని అంటూ ఉంటుంది. ఇక కాంచన అయితే ఇలా అంటూ ఉంటుంది. మనము వద్దనుకున్న దానితో కూడా మనకు అవమానాలు ఉంటాయి దీప, అప్పుడు కూడా మనం వద్దని అనుకోవడమే ఉత్తమము అని ఇక కాంచన అయితే చెబుతూ ఉంటుంది. అయినా ఇప్పుడు నేను ఆయనను నా భర్తగా కాదు నా కొడుకుకి తండ్రిగా చూస్తున్నాను. సరే కొడుకు కుటుంబం కోసం తండ్రి వచ్చాడు, తప్పులేదు. సరేలే నాన్న వెళ్దాం పదా కార్తీక్ అంటూ కాంచన కార్తీక్ చెబుతూ ఉంటుంది. సరే అక్క మేము వెళ్ళొస్తాము అంటూ అంతా కలిసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక అనసూయమ్మ అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. శ్రీధర్ గారిలో చాలా మార్పులే వచ్చాయి దేవుడి దయ వల్ల. ఇక చెల్లెమ్మ శ్రీధర్ కలిస్తే బాగుంటుంది. అయినా ఈరోజు అక్కడ సుమిత్రమ్మ ఏ నిర్ణయం తీసుకుంటుందో ఏంటో చాలా భయంగా ఉంది. దేవుడి దయ వల్ల వీళ్ళంతా కలిసిపోతే అప్పుడు శ్రీధర్ కాంచనల గురించి ఆలోచిద్దాం అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు ఇక సుమిత్ర అయితే చాలా హడావుడిగా చేస్తూ ఉంటుంది. ఇక అత్తయ్య త్వరగా అప్పడాలు తీసుకురండి అని అంటూ ఉండగా తెస్తున్నాను సుమిత్ర. ఇంటిని హడావుడి చూస్తుంటే ఆడపడుచు కుటుంబాన్ని ఇంటికి పిలిచినట్టు లేదు, నీ కాబోయే అల్లుడిని ఇంటికి పిలిచినట్టుగా ఉంది అని అంటూ ఉండగా సుమిత్ర కలగజేసుకొని ఇక ఆడపడుచు కుటుంబం అంటే కాబోయే అల్లుడి కంటే ఎక్కువనే అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది. ఇక దశరథ శివనారాయణలు అయితే సుమిత్రను చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక మరోవైపు జ్యోత్స్న అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. నా ఆడపడుచు కుటుంబం ఇంటికి వచ్చి ఇక్కడి నుండి వెళ్ళే వరకు వాళ్ళకు ఏ విషయంలోనూ మర్యాదలో లోటు రాకూడదు అని సుమిత్ర అనుకుంటూ జ్యోత్స్న ఈ విషయం నీకు కూడా వర్తిస్తుంది అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. ఇక శివనారాయణ అయితే దశరథతో ఇలా అంటూ ఉంటాడు. ఇక నువ్వు కోరుకున్నట్లే జరిగింది కదా, సుమిత్ర బాగా మారిపోయింది కదా, ఇక వెళ్ళి కోడలతో మాట్లాడురా అని చెబుతూ ఉండగా అవును నాన్న మాట్లాడతాను, ఇన్ని రోజులు ఓపిక పట్టాను కదా, ఇంకొద్దిసేపు ఓపిక పట్టి అప్పుడు మాట్లాడతాను. నా చెల్లెలి మొహంలో ఆనందం చూశాక నేనే వెళ్ళి నా భార్య దగ్గర సుమిత్ర అంటూ మాట్లాడుతాను నాన్న అని అంటూ ఉండగా ఇక శివనారాయణ కోడల వైపు చూస్తూ పైకి నవ్వుతూ ఉంది, కానీ తన మనసులో కూడా చాలా బాధ ఉందిరా అని అంటూ ఉండగా మీరు సరిగ్గా గమనించారో లేదో నాన్న, నా మనసులో కూడా చాలా బాధ ఉంది అంటూ ఇక దశరథ్ అయితే చెబుతూ ఉంటాడు. ఇక ఇంతలో వాళ్ళు మాట్లాడుతూ ఉండగా ఇక శ్రీధర్ ఫ్యామిలీ అయితే వస్తూ శ్రీధర్ ఇలా అంటాడు. నమస్తే బావగారు అని అంటూ ఉండగా అదేంటి బావ పరాయి వాడిలాగా నమస్తే పెడుతున్నావు, హాయ్ బావ అని పిలవచ్చు కదా అని అంటూ ఉండగా ఆ చనువు నేను ఎప్పుడో పోగొట్టుకున్నానులే బావా అని అంటూ ఉంటాడు. ఇక శివనారాయణ అయితే ఇలా అంటూ ఉంటాడు. పోయిన నమ్మకాన్ని మన మార్పుతో తీసుకురావచ్చులే అల్లుడు రండి అని అంటూ ఉండగా నమస్కారమా మామయ్య గారు అని శ్రీధర్ అంటూ ఉంటాడు. ఇక కాంచన దశరథ దగ్గరికి వెళ్ళి అన్నయ్య అని అంటూ ఉండగా ఇక చెల్లెమ్మ అని అతను దగ్గరికి ఎత్తుకుంటాడు. అన్నయ్య వదినతో మాట్లాడావా అని అడుగుతూ ఉండగా లేదమ్మా మీరు వస్తున్నారని వంటలు చేయడంలో తను బిజీగా ఉంది, భోంచేశాక మాట్లాడదాం కానీ అని అంటూ ఉండగా ఇంతలో సుమిత్ర కలుగజేసుకొని దీప ఏంటి ఏదో పరాయి దానిలాగా అక్కడే ఉండిపోయావు, లంచ్కు టైం అయింది కదా ఇటురా అని అడుగుతూ ఉంటుంది. అబ్బే ఏం లేదమ్మా అంటూ దీప కంగారు పడుతూ ఉంటుంది. ఇక రేపు ఏం జరగబోతుందో ముందు వీడియోలో తెలుసుకుందాం.